20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. టైం డేట్ రాసుకోండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. సార్ ఉపాధి అవకాశాలు ఉద్యోగాలను సార్ కొంచెమైనా బుద్ధి ఉందా సార్? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా 4 లక్షల ఉద్యోగాలు పటిక్మని బికేశారు. 4 లక్షల ఉద్యోగాలు కటింగ్ చేసి మళ్ళీ ఈ రోజు ఉపాధి అవకాశాలను మాట్లాడుతుంటే ఇది నిజంగా దయ్యాలు వేదాలు వలించడం కదా. ఇంకొకటి సార్, యువత సంక్షేమం అని సార్. ఎక్కడుంది సార్ యువతకు సంక్షేమం? ఈ ఏడాదిలో యువతకు మీరు చేసిన సంక్షేమం ఏంటి? చదువుకునే విద్యార్థులకి విద్యా దీవెన ఇవ్వలేదు, వసతి దీవెన ఇవ్వలేదు. వాళ్ళు అల్లో లక్ష్మణ అని చెప్పి ఫీజులు కట్టట్లేదని కార్పొరేట్ కాలేజీలు వాళ్ళు ఏదైతే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ రాసే ముందు హాల్ టికెట్లు ఇవ్వట్ల, తల్లిదండ్రులు పుస్తలు తాకట్టు పెట్టి మరి ఈ రోజు పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తులు అమ్మేసి పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది కాలంలో యువతకు ఏం చేశారు మీరు? యువతకు ఒక ఉద్యోగం ఇవ్వకపోగా మీరు చెప్పిన 1 కోటి మందికి మీరు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, మరి ఇది దగా కాదా? మోసం కాదా? నయ వంచన కాదా? ఇదా మీరు మాట్లాడారు సార్?